యేసుక్రీస్తు ప్రభువారి నామములో మీ అందరికీ వందనాలు. అపోస్తలుల బోధ అనే శీర్షిక ద్వారా దేవుని వాక్యాన్ని ధ్యానించుకుంటున్నాం. ఈనాటి వాక్య ధ్యానం కొరకు యోహాను సువార్త 9వ అధ్యాయము 4వ వచనం మనం చూస్తే గనక, పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనము చేయుచుండవలెను. రాత్రి వచ్చుచున్నది, అప్పుడెవడును పని చేయలేడు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు పగలున్నంత వరకే మనము దేవుని క్రియలను చేయుచు ఉండవలెను. రాత్రి వచ్చుచున్నది, అప్పుడెవడును పని చేయలేడని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అనగా దేవుని సమయం ఉన్నంత వరకే, దేవుని చిత్తం ఉన్నంత వరకే మనము దేవుని కార్యాలు చూడగలము. దేవుని క్రియలు మనము చూడగలము. దేవుడు మనతో తోడున్నంత వరకే, దేవుడు మనకి సహాయం చేస్తున్నంత వరకే మనము దేవుని కార్యాలు మనము చేయగలుగుతాము. రాత్రి సమీపిస్తే గనక, అంటే దేవుడు విడిచిపెడితే గనక, దేవుడు తోడు లేకపోతే గనక, దేవుని సహాయం లేకపోతే గనక, మనము అప్పుడు పని చేయలేము అని చెప్పి ఇక్కడ చెప్పడం జరిగింది. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఉన్నంత వరకు గూడా ఆయన వెలుగుగా ఉన్నారంట. అనేక మందికి స్వస్థతలు చేశారు. అనేక మందికి రోగాలను బాగు చేశారు. అనేక మంది యొక్క పరిస్థితులు మార్చారు. దెయ్యాలను వెళ్ళగొట్టారు. చనిపోయిన వారిని సైతం లేపారు. అనేక మందికి ఆయన వెలుగుగా ఈ లోకంలో ఉన్నప్పుడంతా కూడా ఆయన ఉన్నారు. అయితే ఆయన తిరిగి ఆరోహణం అయిపోయిన తర్వాత శిష్యులకు ఆయన తోడుగా ఉండి వారి ద్వారా అనేక కార్యాలు చేశారు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఉన్నంత వరకు వెలుగుగా ఉన్నారు. అదే విధంగా ఆయన వెళ్ళిపోయిన తర్వాత శిష్యులకు తోడుగా ఉండి వారి ద్వారా అనేక మందికి ఆయన వెలుగుగా ఉండడం జరిగింది. యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతూ మార్కు సువార్త 16వ అధ్యాయము 17వ వచనం మనం చూస్తే గనక, నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడును. ఏవనగా, నా నామమున దెయ్యములు వెళ్ళగొట్టుదురు, క్రొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తి పట్టుకుందురు, మరణకరమైనదేది త్రాగిననో అది వారికి హాని చేయదు. రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురని వారితో చెప్పెను. ఇక్కడ ఆయన చెప్తున్నారు, నమ్మిన వారి వలన, నా మీద నమ్మకం ఉంచిన వారి వలన గొప్ప కార్యాలు జరుగుతాయి. దేవుని కార్యాలు జరుగుతాయి. అదేంటయ్యా అంటే, వారు దెయ్యములు వెళ్ళగొడతారు. రోగులను వారు బాగు చేస్తారు. వారు మరణకరమైనదేవి త్రాగినా గాని వారికి హాని కలగదు అని చెప్పి మాట్లాడటం జరిగింది. ఈనాడు దేవుడు నీకు తోడుగా ఉంటే, ఆ వెలుగు నీకు తోడుగా ఉంటే గనక మరణకరమైనది ఏది గూడా నిన్నేమియూ చెయ్యలేదు. ఏ హాని నువ్వు దాని నుంచి నువ్వు పొందుకోవు. దేవుడు మనకు తోడుగా ఉంటే, ఆ వెలుగు మనకు తోడుగా ఉంటే, పగలున్నంత వరకు మనము దేవుని కార్యాలు మనము చూడగలము. ఇస్కరియోతు యోధ దేవుడితో పాటు ఉన్నాడు. దేవుని విడిచిపెట్టిన తర్వాత అతనికి అంధకారం అలుముకున్నది. చీకటి అతన్ని ప్రవేశించింది. అతను ఏం చేస్తున్నాడో, ఏం చేయాలో గూడా అర్థం గాని పరిస్థితిలో ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. చీకటి అతన్ని ఆవరించింది. వెలుగు అతనిలోంచి వెళ్ళిపోయింది. దేవుడు అతనిలో తోడుగా లేడు. దేవుని విడిచిపెట్టేశాడు. పగలున్నంత వరకే దేవుని కార్యాలు. రాత్రి సమీపించిందంటే పని చేయలేము. చీకటి అతన్ని సమీపించింది. కానీ మిగతా అపోస్తలులు, ఇస్కరియోతు యోధ తప్పితే మిగతా 11 మంది అపోస్తలులు గూడా దేవుని కార్యాలు జరిగించారు. దేవుని క్రియలు జరిగించారు. పేతురు గారు వెళ్తుంటే ఆయన నీడపడి స్వస్థత కలగాలని చెప్పి, నీడ పడితే చాలు అని చెప్పి వేచి ఉన్న ప్రజలు మనకు కనబడతా ఉంటారు. వస్త్రపు చెంగులు తగిలి గూడా స్వస్థతలు పొందిన బిడ్డలు ఉన్నారు. అపోస్తులు కదిలి వెళ్తుంటే వారి ద్వారా దేవుడు అనేక కార్యాలు చేశారు. ఎందుకంటే ఆ వెలుగు వారికి తోడుగా ఉన్నది కాబట్టి. ఈనాడు మనకు దేవుని సహాయం ఉన్నంత వరకు దేవుని కార్యాలు మనం చూడగలుగుతాం. పగలున్నంత వరకే వెలుగు, రాత్రి సమీపిస్తే వెలుగుండదు. దేవుడు తోడున్నంత వరకే మనకి సహాయము. దేవుడు తోడున్నంత వరకే మనకి వెలుగు. ఇస్కరియోతు యోధకి దేవుని తోడు లేదు. కానీ ఇక్కడ అపోస్తులకు దేవుని తోడుగా ఉండడం వలన అనేక కార్యాలు వారు చేశారు. అనేక క్రియలు జరిగించారు. అంతేకాదు, కడమ అపోస్తలుడైన పౌలు గారు గూడా
దేవుడు తోడుగా ఉండడం వలన అనేకమైన గొప్ప కార్యాలు చేయడం జరిగింది. ఒకనాడు పౌలు గారు మెలితే అనే ఒక ద్వీపంలోనికి ప్రవేశించినప్పుడు, ఆ ద్వీపంలో ఆయన చలిమంట కాచుకొనుచుండగా, ఆ వేడికి అక్కడ ఒక విషసర్పం వచ్చి ఆయన చేతిని కరిచివేసిద్ది. ఆ పాము కాటు వేసినప్పుడు అక్కడున్న ఆ ద్వీపవాసులు ప్రజలేమనుకుంటారంటే, ఇతను ఒక శాపగ్రస్తుడు, ఇతను ఒక నరహంతకుడు, ఇతడు ఒక దుర్మార్గుడు, అందుకే ఆ పాము కాటి వేసింది, ఇతను చచ్చిపోతాడని చెప్పి అనుకున్నారు. కానీ అతను మరణాన్ని జయించి, మరణించకుండా ఉన్నప్పుడు ఆ ప్రజలందరూ చూసి ఆశ్చర్యపోతారు. ఒకసారి అపోస్తలుల కార్యాలు 28 అధ్యాయం 6 వచనం మనం చూస్తే గనక, వారతని శరీరము వాచునో లేక అతడు అకస్మాత్తుగా పడి చచ్చునో అని కనిపెట్టుచుండిరి. చాలా సేపు కనిపెట్టుచుండిడి. తరువాత అతనికి ఏ హానియు కలుగకుండుట చూచి ఆ అభిప్రాయం మాని ఇతడొక దేవత అని చెప్పసాగిరి. ఇక్కడంట వారు చాలా సేపు చూశారంట. ఆ పాము కరిసింది గదా! వాస్తదేమో, అతను అకస్మాత్తుగా పడి చచ్చిపోతాడేమో అని చెప్పి చాలా సేపు చూసారు గానీ, అతనికి ఏ హాని కలగకుండుట చూచి వారి అభిప్రాయం మానుకున్నారంట. వారి అభిప్రాయం మారిపోయింది. ఇతడొక దేవదూత, ఇతడొక దేవత, ఇతను దేవుని సంబంధి, ఇతను దేవునికి సహాయం చేస్తున్నాడు, దేవుడు సహాయం చేస్తున్నాడు ఇతనికని చెప్పి వారి అభిప్రాయము మార్చుకున్నారు. దేవుని క్రియలు ఇతనికి కనబడని, దేవుని కార్యాలు ఇతనిలో కనబడని, ఇతనిలో దైవత్వము కనబడింది. మరణకరమైనది ఏది గూడా అతనికి హాని కలిగించలేదు. మరణకరమైన విషసర్పము గూడా అతనికి హాని కలిగించలేదు. ఎందుకంటే అతనికి దేవుడు తోడున్నాడు గాబట్టి, దేవుని సహాయం ఉన్నది గాబట్టి, వెలుగు అతన్ని నడిపిస్తున్నది గాబట్టి, పగలు ఉన్నది గాబట్టి, అతను దేవుని కార్యాలు చేయగలిగాడు. ఈనాడు దేవుని బిడ్డ మనతో దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, దేవుడు నీకు తోడుగున్నంత వరకు నీకు సహాయం ఉంటుంది. నీకు వెలుగుంటుంది. దేవుడు తోడు లేకపోతే గనక, ఆ పగలు నీతో లేకపోతే గనక చీకటి ముందుకుంటుంది. రాత్రి సమీపిస్తుంది. చీకటి సమీపిస్తుంది. కాబట్టి దేవుడు మనకు తోడు కావాలి. ఆ వెలుగు మనకు తోడుగా ఉండాలి. ఆ వెలుగు మనకు తోడుగా ఉంటే గనక ఏ అపాయము సమీపించదు. మరణకరమైనది ఏది గూడా ఏ హానియు చేయదు. దయగల మా తండ్రి, ప్రేమగల మా ప్రభువా, ఈ వాక్య భాగం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి ప్రభువానైనా. అయా బిడ్డల ప్రభువానైనా, అయా నీ వెలుగులో ప్రభువానైనా ప్రకాశించడానికి మీ కృప దయచేయండి ప్రభువా. అయా పగలున్నంత వరకు వెలుగన్నారు ప్రభువా. మీరున్నంత వరకే ప్రభువా మాకు తోడు, నీడ, సహాయము ప్రభువానైనా. అయా ప్రభు మీరు మాతో పాటు ఉండి నాయన మమ్మల్ని నడిపించమని. ఈ లోకమునకు వెలుగుగా ఉన్నారు. ఆనాడు ఎలాగైతే వెలుగుగా ఉన్నారో ప్రభువా, తర్వాత అపోస్తుల ద్వారా మీ బిడ్డల ద్వారా ప్రభు ఈ లోకానికి వెలుగుగా ఉన్నారు ప్రభువానైనా. అయా ప్రభువా, ఈ లోకం నుంచి ప్రభువానైనా మీ సంఘం ఎప్పుడైతే ఎత్తబడుతుందో అప్పుడు చీకటి అలముకుంటుందో ప్రభువానైనా. అయా ప్రభువానైనా ఆ వెలుగులో మేము ప్రభు జీవించడానికి మీ కృప దయచేయమని కోరుకొనొచ్చు. ఈ చిన్న ప్రార్థన యేసు నామములో అడుగుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.